హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టాపర్ సర్టిఫికేషన్. దిస్ ఈజ్ మోనికా బై ఠాకూర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి. ఓకే, ఈరోజు క్లాస్లో సెమీ వర్టికల్ యాంగిల్ ఆఫ్ ఏ కోన్ ప్రాబ్లం చూద్దాము. అది డిప్లొమా వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనం డిప్లొమా సెకండ్ సెమ్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్కి సొల్యూషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. Show that the semi-vertical angle of the cone of maximum volume and of given slant height is tan inverse root 2. Semi-vertical angle of the cone of maximum value దగ్గర slant height అనేది tan inverse root 2 ఉందని మనం చూపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ semi-vertical angle of the cone అంటే ఏంటి అంటే ఈ యాంగిల్ని semi-vertical angle అని అంటారు. ఓకే, ఇది యాంగిల్ థీటా, ఓ, ఏ, బి అనేవి పాయింట్స్. ఇది స్లాంట్ హైట్ ఎల్, ఇది హైట్ హెచ్, ఇది రేడియస్ ఆర్. మనం సైన్ టీటా కాస్ టీటా రాసుకుందాం. ఈ కోన్కి సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. ఈ యాంగిల్కి ఇది ఎదురుగా ఉంది కాబట్టి ఆపోజిట్, ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్. ఆపోజిట్ ఏంటి? ఓఏ బై హైపోటెనస్ ఎల్, ఏబి. ఓఏ అంటే ఆర్, ఏబి అంటే ఎల్. ఇప్పుడు కాస్ టీటా అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇక్కడ అడ్జసెంట్ ఏంటి? ఓబి బై హైపోటెనస్ ఏబి ఈక్వల్ టు ఓబి అంటే ఎంత? హెచ్, ఏబి అంటే ఎంత? ఎల్, హెచ్ బై ఎల్. వాల్యూమ్ వి ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. మనకి ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ తెలియదు కాబట్టి సైన్ టీటా కాస్ టీటా నుంచి ఆర్ ఎల్ వాల్యూ కనుక్కుందాం. మనకు సైన్ టీటా ఎంత వచ్చింది? సైన్ టీటా ఈక్వల్ టు ఆర్ బై ఎల్. మనకు కావాల్సింది వాల్యూ ఆర్ కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఎల్ సైన్ టీటా. ఓకే, మనకి హెచ్ వాల్యూ తెలియదు కాబట్టి కాస్ టీటా నుంచి తీసుకుందాం. కాస్ టీటా ఈక్వల్ టు హెచ్ బై ఎల్. మనకు కావాల్సింది హెచ్ కాబట్టి హెచ్ ఈక్వల్ టు ఎల్ కాస్ టీటా. ఈ ఆర్ ఎల్ వాల్యూస్ ఈ వాల్యూమ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/3 ఇంటూ పై ఇంటూ ఆర్ అంటే ఎంత? ఎల్ సైన్ టీటా హోల్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. హెచ్ అంటే ఎంత? ఎల్ కాస్ టీటా. ఓకే, నౌ వి ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఎల్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ ఎల్ ఇంటూ కాస్ టీటా. ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎల్ క్యూబ్. వి ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఎల్ క్యూబ్ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ టీటా. ఈ ఈక్వేషన్కి డెరివేటివ్ అప్లై చేద్దాం. అప్పుడు డివి బై డి టీటా ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఎల్ క్యూబ్ ఇంటూ డి బై డి టీటా ఆఫ్ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ టీటా. ఇది కాన్స్టెంట్ కాబట్టి పక్కన రాసుకున్నాం. ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఎల్ క్యూబ్. ఇది యూవి ఫార్ములాలో ఉంది కాబట్టి యూవి ఫార్ములా ఏంటి? డి బై డి టీటా ఆఫ్ యూ ఇంటూ వి ఈక్వల్ టు యూ ఇంటూ డివి బై డి టీటా ప్లస్ వి ఇంటూ డియూ బై డి టీటా. ఈ ఫార్ములా ఈ ఈక్వేషన్కి అప్లై చేద్దాం. అప్పుడు సైన్ స్క్వేర్ అనేది ఇది యూ, ఇది వి. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం యూ అనేది సైన్ స్క్వేర్ టీటా ఇంటూ డి బై డి టీటా ఆఫ్ కాస్ టీటా ప్లస్ వి అంటే కాస్ టీటా డి బై డి టీటా ఆఫ్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే, 1/3 ఇంటూ పై ఎల్ క్యూబ్ సైన్ స్క్వేర్ టీటా డి బై డి టీటా ఆఫ్ కాస్ టీటా అంటే ఏంటి? మైనస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఇంటూ ఈ సైన్ స్క్వేర్ టీటా ఏ ఫామ్లో ఉంది? ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లలో ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఈ ఫార్ములా దీనికి అప్లై చేద్దాం. అప్పుడు ఏమైంది? 2 సైన్ టీటా అయింది. మళ్ళీ డి బై డి టీటా ఆఫ్ మళ్ళీ సైన్ టీటాకి డెరివేట్ చేయాలి. ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఎల్ క్యూబ్ ఇంటూ మైనస్ సైన్ క్యూబ్ టీటా. ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా, ఇక్కడ సైన్ టీటా, మొత్తం సైన్ క్యూబ్ టీటా ప్లస్ కాస్ టీటా ఇంటూ
2 sin theta ఇంటూ సైన్ థీటాకి డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది కాస్ థీటా ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఎల్ క్యూబ్ మైనస్ సైన్ క్యూబ్ థీటా ప్లస్ 2 ఇంటూ సైన్ థీటా కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా. dv/dt ఏమొచ్చింది ఇప్పుడు మనకి 1/3 ఇంటూ పై ఎల్ క్యూబ్ ఇంటూ 2 sin theta ఇంటూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ క్యూబ్ థీటా. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. 0 ఫర్ v టు బి మ్యాక్సిమమ్ ఆర్ మినిమమ్ dv/dt ఈక్వల్ టు 0 అని చేయాలి. dv/dt మనకి ఎంత వచ్చింది 1/3 ఇంటూ పై ఎల్ క్యూబ్ ఇంటూ 2 sin theta ఇంటూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ క్యూబ్ థీటా ఈక్వల్ టు 0. ఇది ఇటువైపు పోతే 0 అయిపోయింది మొత్తం. కాబట్టి మనకేం మిగులుతుంది 2 sin theta ఇంటూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ క్యూబ్ థీటా ఈక్వల్ టు 0. ఇందులో సైన్ ఉంది, ఇందులో సైన్ ఉంది, కాబట్టి మనం సైన్ థీటా కామన్ తీద్దాం. సైన్ థీటా కామన్ తీస్తే 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈ ఈక్వల్ టు 0 అనేది సైన్ థీటాకి దీనికి అప్లై చేద్దాం. సైన్ థీటా ఈక్వల్ టు 0, 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 0. ఈ సైన్ థీటా నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది ఎప్పటికైనా. ఓకే, ఈ 2 కాస్ స్క్వేర్ థీటా ఈ సైన్ స్క్వేర్ థీటా ఇటువైపు వెళ్తే ఏమైంది ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అయింది, ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఈ సైన్ స్క్వేర్ థీటా ఇటు బై ఇటువైపు వస్తే ఏమైంది బై అవుతుంది, ఇక్కడ ఇంటూ 1 మల్టిప్లో. ఈ కాస్ స్క్వేర్ థీటా ఇటువైపు వెళ్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. 2 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. 2 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటి టాన్ స్క్వేర్ థీటా. ఈ స్క్వేర్ ఇటువైపు పోతే రూట్ అవుతుంది, అప్పుడు tan theta ఈక్వల్ టు √2. tan theta ఎంత వచ్చింది √2 వచ్చింది, కింద ఏం లేదు అంటే 1. సో మామూలుగా tan theta అంటే ఎంత sin theta బై కాస్ theta కదా. అంటే ఇప్పుడు ఆపోజిట్ 1 అనేది అడ్జసెంట్. దీని sin theta ఈక్వల్ టు √2/√3 అండ్ కాస్ థీటా ఈక్వల్ టు 1/√3. ఈ √3 ఎలా వచ్చిందో నేను మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాల్యూమ్ ఫార్ములా తెలుసు ఏంటిది v ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఈ ఆర్ స్క్వేర్ని మనం ఎలా రాసుకోవచ్చు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ అంటే ఇది ఈ రేడియస్ అనేది వచ్చింది కాబట్టి మనం ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. పెట్టినావా v ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్. v ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఇంటూ హెచ్ని ఇంటూ చేయాలి ఎల్ స్క్వేర్ హెచ్ మైనస్ హెచ్ క్యూబ్. ఓకే, ఫర్ dv/dh ఈక్వల్ టు 0. డెరివేటివ్ చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేసేస్తే మనకు వచ్చేసిద్ది. ఇప్పుడు దీన్ని dv/dh లాగా ఎలా రాసుకుందాం 1/3 ఇంటూ పై ఇంటూ ఇది 1 అయిపోయింది కదా ఎల్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 3h స్క్వేర్. నౌ dv/dh ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఇంటూ ఎల్ స్క్వేర్ మైనస్ 3h స్క్వేర్. ఇప్పుడు మనం dv/dh ఈక్వల్ టు 0 చేద్దాం. అప్పుడు ఏమైంది 1/3 ఇంటూ పై ఇంటూ ఎల్ స్క్వేర్ మైనస్ 3h స్క్వేర్ ఈక్వల్ టు 0. 1/3 పై ఇటువైపు వస్తే 0 అయిపోతాయి. సో ఎల్ స్క్వేర్ మైనస్ 3h స్క్వేర్ ఈక్వల్ టు 0. కాబట్టి ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు 3h స్క్వేర్. మనకి కాస్ థీటా అంటే ఫార్ములా ఏంటి కాస్ థీటా అంటే ఏంటి మనకి h/l. కాబట్టి ఇక్కడ 1/√3 అనేది వచ్చింది. ఓకే, ఇంకోసారి డెరివేటివ్ చేద్దాం. ఈక్వేషన్ 1 మనకి ఏమొచ్చింది dv/dθ ఈక్వల్ టు 1/3 పై ఎల్ క్యూబ్ ఇంటూ 2 sin theta ఇంటూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ క్యూబ్ థీటా. ఇది ఈక్వేషన్ 1. దీనికి ఇంకోసారి డెరివేటివ్ చేద్దాం. అంటే d2v/dθ స్క్వేర్ ఈక్వల్ టు
1/3 into pi L cube into d by d theta of 2 sin theta into cos square theta minus sin cube theta. ఓకే, ఇది యూవీ ఫార్ములాలో ఉంది, మనకు ఆల్రెడీ యూవీ ఫార్ములా తెలుసు, మళ్ళీ ఇంకోసారి రాసుకుందాం. ఓకే, d by d theta of u into v equal to uv dash plus vu dash. d square v by d theta square equal to 1/3 into pi L cube into, ఇది యూవీ ఫార్ములాలో ఉంది కాబట్టి 2 into u అంటే sin theta into d by d theta of cos square theta plus v అంటే cos square theta into d by d theta of sin theta minus d by d theta of sin cube theta. Okay, d square v by d theta square equal to 1/3 into pi L cube into 2 into sin theta into, ఇది x power n ఫార్ములాలో ఉంది, x power n ఫార్ములాలో ఉంది కాబట్టి n into x power n minus 1. ఓకే, 2 into cos theta మళ్ళీ d by d theta ఆఫ్ మళ్ళీ cos theta కూడా చేయాలి ప్లస్ cos square theta into d by d theta ఆఫ్ sin theta అంటే ఏంటి cos theta మైనస్ ఇది కూడా x power n ఫార్ములాలో ఉంది కాబట్టి 3 into sin square theta మళ్ళీ d by d theta ఆఫ్ sin theta. d square v by d theta square equal to 1/3 into pi L cube into 2 into sin theta into 2 cos theta, d by d theta of cos theta అంటే ఏంటి మైనస్ sin theta ప్లస్ cos square theta into cos theta cos cube theta minus 3 sin square theta into d by d theta of sin theta అంటే ఏంటి cos theta equal to 1/3 into pi L cube 2 into minus sin theta into sin theta sin square theta into cos theta plus cos cube theta minus 3 sin square theta into cos theta equal to 1/3 into pi L cube, ఈ 2ని ఇంటూ చేద్దాం, minus 4 sin square theta into cos theta minus 2 cos cube theta minus 3 sin square theta into cos theta equal to 1/3 into pi L cube, ఇక్కడ minus 4 sin square theta into cos theta, ఇక్కడ minus 3 sin square theta into cos theta ఏమవుతుంది, ఇక్కడ minus 4 sin square theta into cos theta, ఇక్కడ minus 3 sin square theta into cos theta ఏమవుతుంది minus 7 sin square theta into cos theta plus 2 cos cube theta. ఓకే, 1/3 into pi L cube into 2 cos cube theta minus 7 sin square theta into cos theta. మనకి ఇందాక sin theta cos theta వాల్యూస్ వచ్చాయి కదా, ఆ వాల్యూస్ ఇందులో పెడదాం. tan theta equal to √2 and cos theta equal to 1/√3 and sin theta equal to √2/√3. ఈ వాల్యూస్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఈక్వేషన్ 2. ఓకే, 1/3 into pi L cube into 2 into cos cube theta అంటే ఎంత 1/√3, sin theta అంటే ఎంత √2/√3, √2/√3 into cos theta అంటే ఎంత హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ, cos theta అంటే ఎంత 1/√3. ఓకే, 1/3 into pi L cube into 2 into 1/3√3 మైనస్ 7 ఇంటూ ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది 2/3 ఇంటూ 1/√3. ఓకే, 1/3 ఇంటూ pi L cube ఇంటూ 2/3√3 మైనస్
7 2s are 14. 14/3 √3. Okay. 1/3 into pi L cube into 2 minus 14/3 √3. LCM చేస్తే వచ్చింది 1/3 into pi L cube into minus 12/3 √3. ఈ 3 4 times పోతుంది. ఓకే, ఈక్వల్ టు 1/3 into pi L cube into minus 1/3 into pi L cube into minus 4/√3. టోటల్గా minus 4 pi L cube by 3 √3. ఇది less than 0. Therefore V is maximum when tan theta equal to √2. Therefore theta equal to tan inverse √2.